ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫేక్ పెళ్లి చేసుకుందే కాకుండా నా కొడుకుని చంపాలని చూసిందా నీ కూతురు? వాళ్ళ దగ్గర జవాబు ఉండదత్తయ్య. ఇది చూడండి. లారీ డ్రైవర్కి ప్రతిమ డబ్బులు ఇస్తున్నప్పుడు చూసిన ఒక వ్యక్తి లారీ డ్రైవర్ ఫ్రెండ్. అతనికి ఒక లేడీ డబ్బులు ఇచ్చిందని తెలుసు, కానీ ఆ లేడీ ఎవరో తెలియదు. అతను చూసిన దాన్ని బట్టి ఆ లేడీ పోలికలు చెప్తుంటే ఆర్టిస్ట్ గీసిన బొమ్మ అది. ఆ ప్రతిమ నందుని మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాదత్తయ్య, నందుకి యాక్సిడెంట్ చేయించింది కూడా ప్రతిమే. రేయ్, ఎంతకి తెగించిందిరా నీ కూతురు నిన్ను? చెప్పండ్రా, ఎక్కడది? ఎక్కడ నీ కూతురు? చెప్పు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆవేశపడకండి. ఇది ఆవేశానికి సమయం కాదు. నా మాట వినండి అత్తయ్య. ఎలాగమ్మా, ఎలా అమ్మా ఈ ఆవేశాన్ని ఆపుకునేది? ఒక్కగానొక్క కొడుకమ్మా, వాణ్ణి చంపాలని చూస్తుంది ఆ దుర్మార్గురాలు. అలాంటి దాన్ని ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలన్నా ముందు వీళ్ళంతటి కిరాతకానికి ఎందుకు పాల్పడ్డారో తెలియాలత్తయ్య. చెప్పండి, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు మీ కూతురు నా భర్త మీద అంత కక్ష కట్టింది? ఎందుకంటే నందుకి యాక్సిడెంట్ చేస్తే మంచాన పడతాడు. నందు తప్పనిసరిగా తన మీదే ఆధారపడతాడు. అప్పుడు నందుని ప్రతిమ తన పక్కనే ఉండి చూసుకోవచ్చాననుకుంది. ఓసై ఓసై ఓసై, ఈ మాట వింటేనే నాకు కంపరంగా ఉంది. ఎవరైనా ఒక మనిషికి పక్క నుండి సేవలు చేయడానికి ఇదా మార్గం? ప్రాణాలతో చెలగాటం ఆట వింటే ఏం చేస్తుందండి? ప్రతిమకి నందు అంటే పిచ్చి ప్రేమ. తనకేం చేయాలో తోచలేదు. నందుకి దగ్గర కావాలని, నందు తన సొంతం కావాలనే ఆశ తప్ప ఇంకేం లేదండి మా అమ్మాయికి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డను క్షమించండి. క్షమాపణ? క్షమించడానికి నీ కూతురు మీరు చేసింది చిన్న తప్పు కాదు. ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని కిరాతకం, అమానుషం. అలాంటి నీ కూతుర్ని క్షమించమని అడుగుతావేంటే? కఠినంగా శిక్షించాలి. దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టి నా బిడ్డ బతికి బయటపడ్డాడు. లేదంటే వాడి ప్రాణాలు పోయేవి కదే. అత్తయ్య బాధపడకండి. ఇలాంటి నీచుల కోసం మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఆ దేవుడి దయో మీ మంచితనమో నా అదృష్టమో, నందుకేమీ జరగలేదు. అందుకు సంతోషించాలి మనం. కూతురికి సహకరించి వీళ్ళు తప్పు చేశారు, కానీ దాని ప్రేమ పిచ్చి ముందు, దాని ఉన్మాదం ముందు తల్లిదండ్రులుగా వీళ్ళు ఓడిపోయారు.
అందుకే కూతురి ముందు విలువలు మర్చిపోయి తల వంచారు. నందు మీద తన ప్రేమ కాస్త రాక్షసత్వంగా మారింది. అందుకే తనేం చేస్తుందో తెలియని స్థితిలో క్షణిక ఆవేశంలో ఇదంతా చేసింది. వదిలేయండి అత్తయ్య. ఏముంటున్నావమ్మా? ఇంత నీచానికి దిగజారిన వాళ్ళని ఊరికే వదిలేయాలా? విచక్షణ కోల్పోయిన వాళ్లే మృగాలవుతారు. మృగాలుగా మారిన వాళ్లే తప్పులు చేస్తారు. ఆ తప్పు ఒప్పుకున్న వాళ్లే మనుషులవుతారు. అదే తప్పుని క్షమించిన వాళ్ళు దేవతలవుతారు అత్తయ్య. వీళ్ళని మనం క్షమించేద్దాం. చూడండి, మీరు ఇంత చేసినా మాకింత ద్రోహం తలపెట్టినా ఇంకా మిమ్మల్ని మనుషులని నమ్ముతున్నాం. ఎక్కడైనా మనుషులుగా బ్రతకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మా జీవితంలోకి ఇంకా రాకండి. అత్తయ్య, అత్తయ్య, గురు, అత్తయ్య గారేరి. అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా, వదిన అమ్మలేదు. అత్తయ్య. ఏంటి బార్బీ అలా చూస్తున్నావు? कभी कभी कुछ जीतने के लिए कुछ हारना पड़ता है और हार के जीतने वाले को बाजीगर कहते हैं. కరెక్టే కదా బార్బీ? అంటే మీనింగ్ ఏంటో చెప్తే కరెక్టో కాదో చెప్తా మేడం. సులోచన ఎంక్వైరీ చేయిస్తుందని తెలుసు. మేఘన తన తెలివితో నన్ను టచ్ చేయాలని చూస్తుందని తెలుసు. ఎలా అనుకుంటున్నావా? ఇలా మేఘన ఫోన్ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు మేఘన ప్లాన్ తెలుసుకుంటున్నాను. మేఘన ప్రతిమ పేరెంట్స్ ని టచ్ చేస్తుందని, సులోచన కూడా వాళ్లను వెతుక్కుంటూ వెళ్తుందని ఆ రమ్య ప్రసాద్ రావులని బెదిరించి నా కంట్రోల్లోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశాను. మేఘన లారీ డ్రైవర్ ఫ్రెండ్ ని కలిసి 4 సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి వాడి చేత నిజం చెప్పించాలనుకుంది. వాడు కరిగిపోయి నా పోలికలే చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. మేఘన వాడు చెప్పిన దాన్ని బట్టి నా ఫేస్ ని స్కెచ్ గీయించాలనుకుంది. కానీ నేను దొరకకూడదంటే ఆ నారాయణ ఫ్రెండ్ నా పోలికలు చెప్పకుండా వాడికి ఫోన్ చేసి
నా ప్లేస్లో ప్రతిమ పోలికలు చెప్పాలని, లేదంటే నీ పోలికల్ని గుర్తుపట్టకుండా చంపేస్తానని బెదిరించాను. అందుకే వాడు ఆ ఆర్టిస్ట్కి ప్రతిమ పోలికలు చెప్పాడు. ప్రతిమ బొమ్మ ప్రత్యక్షమైంది. కానీ మేఘన మాటలకి కడిగిపోయిన నారాయణ ఫ్రెండ్ మళ్ళీ కడిగిపోతే అని డౌట్ వచ్చి ముందు జాగ్రత్తగా బొమ్మ గీసే ఆర్టిస్ట్ని మధ్యలోనే అడ్డగించి వాడిని కూడా నా కంట్రోల్లోకి తీసుకున్నాను. నారాయణ ఫ్రెండ్ ఏం చెప్పినా, ఎలా చెప్పినా ఆ ఆర్టిస్టు ప్రతిమ బొమ్మే గీసేటట్టు ప్లాన్ చేశాను. వీటన్నిటిని మించి నేను చేసిన అద్భుతమైన పని ఇన్నాళ్ళు మనం నోరు నొక్కేసిన ఆ డాక్టర్ని ఇప్పుడు ప్రయోగించడం. ఎక్కడ ఎవరు నోరు తెరిచినా ఒక్కటే మాట, అంతా ప్రతిమే చేసింది అనేది బయటికి వచ్చేలా చేశా. ఎప్పుడైనా సరే ఒక్క రూట్ని క్లియర్ చేయాలి అంటే ఇంకో రూట్కి డైవర్ట్ చేయాలి. నందు మీద మర్డర్ అటెంప్ట్ ఎవరు చేశారు అని మేఘన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ టాపిక్ నామరూపాలు లేకుండా డైవర్ట్ చేయడానికే ప్రతిమ ఫేక్ మ్యారేజ్ ఇష్యూని లేవనెత్తాను, సాల్వ్ చేశాను. సులోచనకి మేఘనకి ఓ క్లారిటీ ఇచ్చాను. చివరికి యాక్సిడెంట్ చేయించింది కూడా ప్రతిమే అని ఆధారాలు సృష్టించడమే కాకుండా సొంత తల్లిదండ్రుల చేతి ఆ మాట చెప్పించాను. ఇప్పుడు అర్థమైందా? మనకి కావాల్సింది దక్కాలంటే కొన్ని వదులుకోవాలి. మన రూట్ క్లియర్ అవ్వాలంటే కొందరిని డైవర్ట్ చేయాలి. మనం గెలవాలంటే అప్పుడప్పుడు ఓడిపోవాల్సొస్తుంది. ఓడిపోయి గెలిచిన వాణ్ణి గ్యాంబ్లర్ అంటారు. జూదగాడు ఆడే గ్యాంబ్లింగ్లో నేనిప్పుడు ఓడిపోయాను బార్బీ. ఇప్పటి ఈ ఓటమి రేపటి నా గెలుపుకి నాంది. బాజీగర్ ఓ బాజీగర్,
వదినా వదినా ఏమైంది వదినా? అత్తయ్య గారు ఎక్కడ కనిపించలేదు గురు. ఈ ఏరియా అంతా వెతికాను. నేను కూడా వెతికాను వదినా, ఎక్కడ కనిపించలేదు. సరే గురు, నువ్వు వెళ్ళి అటు పక్క వెతుకు, నేను వెళ్ళి అటు వెతుకుతాను. అలాగే వదినా. వెయ్ ఏయ్, ఇదిగో. షిట్. యే! యే! స్పైడర్ మ్యాన్, ఇంకా హోంవర్క్ కంప్లీట్ కాలేదు. మనమేమో ఆడుకుంటున్నాం. అమ్మ కోప్పడుతుందేమో. కోప్పడదు, మనం హోంవర్క్ చేయకపోతే ఇద్దరిని తంతుంది. నిజమే, వద్దు స్పైడర్ మ్యాన్, హోంవర్క్ చేసుకుంటాం. నిత్య, నేనున్నాను కదా, ఏం కాదులే. అది కాదు స్పైడర్ మ్యాన్. నేను చెప్తున్నాను కదా, మీ అమ్మ మిమ్మల్ని ఏమీ అనకుండా చూసే పూచి నాది, ఓకేనా? నేను మేనేజ్ చేస్తాను కదా, డోంట్ వరీ. కమాన్ కమాన్. ఆహా ఆహా, అద్భుతం. ఏంటి బామ్మ, ఏదో చదువుతూ పరవశించిపోతున్నావు, ఏంటి సంగతి? రామాయణం చదువుతున్నాన్రా. ఏముందేంటి అందులో? రాముడు తల్లి కౌసల్య, తన కోడలు సీతమ్మ ఎప్పుడూ అత్తా కోడళ్లలా లేరట, తల్లి కూతుళ్లలా ఉండేవారట. ఓ, వెరీ నైస్. కౌసల్య చూపుల్లో ఉన్న భావాన్ని ఆమె నోటితో చెప్పకుండానే సీతమ్మ తెలుసుకొని మసులుకునేదట. ఓహో. అలాగే కోడలు సీతమ్మ మనసులో ఉన్న చిన్న చిన్న ఆశల్ని నోరు తెరిచి చెప్పకముందే తన ముఖ కవళికల్లోనే తెలుసుకుని అన్నీ సమకూర్చేదట కౌసల్య. ఎంతటి గొప్ప బంధం, ఎంత గొప్పవాళ్ళు. అత్తా కోడళ్ళంటే అలా ఉండాలి. అది త్రేతాయుగమే బామ్మ, ఇది కలియుగం. అది జరిగే పని కాదు కానీ హ్యాపీగా చదువుకో, ఇంకాస్త పుణ్యం గెయిన్ చేసుకో. అయ్యో, అది అమ్మొచ్చింది. మేఘనా, నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు రా. రా. రారా. మేఘనా, వెళ్ళిన పని ఏమైంది? మేఘనా, ఏమైంది? అంతా ఓకే కదా? ఏదైనా ప్రాబ్లమా? అత్తయ్య వచ్చిందా నందు? లేదు, ఎక్కడికో బయటికి వెళ్ళిందంట, బామ్మ చెప్పింది, వచ్చేస్తుందిలే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతిమ విషయం ఏమైంది? నందు, అత్తయ్య గారు కూడా ప్రథమ విషయం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును, మనం ఎలాగైతే ప్రతిమది ఫేక్ మ్యారేజ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అత్తయ్య గారు కూడా అదే పనిలో ఉన్నారు. నేను వెళ్ళిన చోటికే అత్తయ్య గారు కూడా వచ్చారు. సరే ఓకే, అసలు విషయం ఏంటో చెప్పు మేఘనా. అంతా మనకి అనుకూలంగానే జరిగింది. నేను చేసిన ప్రయత్నం వృధా కాలేదు. ప్రతిమ మోసం చేసింది అనడానికి ప్రతిమ చేసిన కుట్రకి సంబంధించి సాక్ష్యాలు సేకరించాను. రియలీ? అవును, ఆ సాక్ష్యాలు పట్టుకుని డాక్టర్ ఇంటికి వెళ్ళాను. డాక్టర్తో నిజం చెప్పించాను. అక్కడికి అత్తయ్య గారు కూడా వచ్చారు. ప్రతిమ పేరెంట్స్ని కలవడానికి అన్నీ కుదిరాయి. ప్రతిమ చేసిన దారుణం, అందుకు సహకరించిన వాళ్ళ పేరెంట్స్ కిరాతకం అన్నీ వాళ్ల నోటితోనే చెప్పించాను. అత్తయ్య ముందే ప్రతిమ గుట్టు రట్టయింది. ఆ విషయం అత్తయ్యకి క్లారిటీ తెచ్చి చూసేలోపు అత్తయ్య గారు ఎక్కడ కనిపించలేదు. అమ్మ లేదా? అదేంటి? అదే అర్థం కావడం లేదు నందు. క్షణాల్లో అలా తిరిగి చూసేసరికి అత్తయ్య కనపడలేదు. గురు నేను అంతా వెతికాము. గురు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఏంటిది మేఘనా? చూస్తుండగానే కళ్ళ ముందు నుండి అమ్మ మాయమైనట్టు ఎటు వెళ్ళుంటుంది? ఈ విషయం బామ్మకి తెలిస్తే టెన్షన్ పడుతుంది. పెద్ద గొడవైనా ఆశ్చర్యం లేదు. వదినా వదినా, గురు, అమ్మ కనిపించిందా?
లేదు బస్సు, చాలా చోట్ల వెతికాను, అమ్మ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడెలా నందు? ఫోన్ చేశారా? ఇద్దరం చేసాం, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మేడం, ఏంటి మేడం ఇది? ఏది? మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. ఆ మేఘన వాళ్ళందరూ ఆ సులోచన కోసం గింగర్లు తిరుగుతూ వెతికే పనిలో పడ్డారు. చాలా టెన్షన్గా ఉన్నారు మేడం వాళ్ళు. బార్బీ, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మెదడుకి పదును పెట్టి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏదన్నా జోక్ చెప్పొచ్చు కదా. నీకు ఎక్స్ప్రెషనే రాదు, ఇక జోకేమొస్తుందిలే. నువ్వు చెప్పలేవు. అది కాదు మేడం, వాళ్ళు చూస్తున్నా బార్బీ, నేను చూస్తున్నా. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో అంతా తెలుసు. కానీ వాళ్ళు అలా సులోచన కోసం టెన్షన్ పడుతుంటే అబ్బా బాలెక్కొస్తుంది బార్బీ. తప్పదు మరి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఈ పక్కనున్నది ఆరోహి అని తెలియదు పాపం. ఏమైందమ్మా? ఇప్పటికైనా ఆ బరువుని బాధని నీ మనసులో దాచుకోకుండా నాకు చెప్పు. బామ్మ, అది నువ్వేదో దాస్తున్నావమ్మా నా దగ్గర. ఏంటది? అత్తయ్య ఇంకా ఇంటికి రాలేదు బామ్మగారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఊరంతా వెతకం. నందు అత్తయ్యని వెతకడానికి వెళ్ళాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.